మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గురువారం సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చి చికిత్సను అందించారు. అయితే ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో రాత్రి 9:51 మన్మోహన్ సింగ్ కన్ను మూసినట్లు ఎయిమ్స్ ప్రకటించింది. మన్మోహన్ సింగ్ మరణ వార్త విని రాజకీయ ప్రముఖులు, పలువురు నేతలు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అయితే మన్మోహన్ సింగ్ జీవితంలో ఎవరికీ పెద్దగా తెలియని 10 విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దామా? ఇక మొదటగా మనం గమనించినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గవర్నర్గా పనిచేసిన 2 మాత్రమే ఇప్పటి వరకు ఆర్థిక మంత్రులు అయ్యారు. వారిలో ఒకరు మన్మోహన్ సింగ్, మరొకరు సిడి దేశముఖ్. ఇక రెండో విషయం, దేశంలో ఇప్పటికీ 4 ఆర్థిక మంత్రులు ప్రధాన మంత్రులు అయ్యారు. వారు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, ఇక మన్మోహన్ సింగ్. ఇక మూడో విషయానికి వస్తే దేశంలో ఇప్పటికీ 4 దౌత్యవేత్తలు ఆర్థిక మంత్రులుగా నియమితులయ్యారు. వారు హెచ్ఎం పటేల్, సిడి దేశముఖ్, యశ్వంత్ సిన్హా, ఇక మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ హిందీని అనర్గళంగా మాట్లాడగలిగినప్పటికీ భాషలో ప్రావీణ్యం కారణంగా ఆయన ప్రసంగాలు ఉర్దూలో రాసేవారు. ఒకప్పటి భారత్, ఇప్పటి పాక్లోని గాహ్లోని మన్మోహన్ సింగ్ చిన్ననాటి ఇంట్లో విద్యుత్, నీళ్లు ఉండకపోయేవి. ఆయన గ్రామంలో పాఠశాల లేకపోవడంతో చదువుకోవటానికి మైళ్ళ దూరం నడిచేవారు. ఇంటికి వచ్చాక కిరోసిన్ దీపం వెలుగులో ఆయన చదువుకునేవారు. మన్మోహన్ సింగ్ 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేశ విభజన జరిగింది. దీంతో ఆయన కుటుంబం అమృత్సర్కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. 1993లో యూరో మనీ అండ్ ఏషియా మనీ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్గా మన్మోహన్ సింగ్ ఎంపికయ్యారు. 2004లో భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. దాంతో ప్రధాని అయిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోయారు. 1962లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మన్మోహన్ సింగ్కు తన ప్రభుత్వంలో స్థానం కల్పించేందుకు ప్రయత్నించారు. కానీ అమృత్సర్లోని తన కళాశాలలో అధ్యాపక వృత్తిలో భాగంగా పిల్లలకు చదువు చెప్పాలని మన్మోహన్ సింగ్ నెహ్రూ చేసిన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. మన్మోహన్ సింగ్కు ప్రతిరోజు ఉదయం బీబీసీలో వార్తలు చూసే అలవాటు ఉంది. ఈ అలవాటే 2004 సునామీ సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషించిందని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. 2004 సునామీ విపత్తు అప్డేట్స్ తెలుసుకుంటూ ఫాస్ట్గా స్పందించారని వారు అంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.